హాయ్ అండి. ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. నేను 2 ఫోల్డింగ్స్ అనేవి వేసానండి. ఇది సాదా బ్లౌజు. అయితే ఇప్పుడు మనకి ఓపెన్స్ అనేవి అటువైపు ఉండేలాగా, క్లోజింగ్ అనేది మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. డాట్స్ మార్కింగ్ అవన్నీ కూడా ఈ వీడియోలో ఎలా పెట్టుకోవాలి ఏంటి అవన్నీ చూద్దామండి. ముందు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా సమానంగా కట్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకుని నేను కట్ చేసుకుంటున్నాను. వేస్ట్ లూజ్ అనేది మార్చేసుకుందామండి. దాని గురించి బ్లౌజ్ అనేది తీసుకుని ఈ విధంగా కాజా పట్టి ఉంటుంది కదండి, అది వెనక్కి ఫోల్డ్ చేసేయాలి. టేప్ని ఈ విధంగా పెట్టుకుంటూ చివరి వరకు కొలవండి. నాకు 31.5 ఇంచులు వచ్చిందండి. 31.5 ఇంచుల్లోని 4వ భాగం అనేది తీసుకోవాలి. ఈ విధంగా టేప్ని 2 ఫోల్డింగ్స్ వేసి మళ్ళీ 2 ఫోల్డింగ్స్ అనేవి వేయండి. మనకి కరెక్ట్గా అనేది వస్తుంది. నాకు పావు తక్కువ 8 ఇంచులు వచ్చిందండి. టేప్ని విధంగా పెట్టుకుని పావు తక్కువ 8 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ గురించి మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాను. బ్యాక్ డాట్స్ అనేవి వస్తాయి కదండి, దాని గురించి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది కదా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది మార్చేసుకుందాం. షోల్డర్స్ ఉంటాయి కదండి, షోల్డర్స్ని బ్యాక్ డాట్ని ఈ విధంగా పట్టుకున్నారంటే కనుక మనకి బ్లౌజ్ పొడవు అనేది వచ్చేస్తుంది. పొడవు కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలండి. పట్టుకుని అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకున్నాను. కింద ఒక పావు ఇంచు, పైన ఒక పావు ఇంచు అనేది వదులుకోవాలి ఖర్చు గురించి. ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. మనకి బ్లౌజ్ పొడవు ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి నడుము లూజు నెక్స్ట్ బ్లౌజ్ పొడవు రెండు కూడా వచ్చేసినాయి కదండి. తర్వాత బ్లౌజు ఎడ్జెస్ ఉంటాయి కదండి, మనం స్టిచ్ చేసినవి ఆ ఎడ్జెస్ అనేవి ఈ విధంగా కింద పావించి అనేది వదిలేసి మనకి కుట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఈ విధంగా మార్క్ అనేది చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మనం నెక్ విడ్త్ అనేది డ్రా చేసుకుందాము. 3 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుంటున్నానండి. నెక్ విడ్త్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని షోల్డర్ గురించి 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ అనేది ఇది ఎక్కువగా పెట్టానండి. తర్వాత బ్లౌజు సమానంగా ఫోల్డ్ చేశారంటే కనుక మనకి నడుము ఎంత పెట్టుకోవాలో తెలుస్తుందండి. ఈ విధంగా రెండు సమానంగా పట్టుకోండి. పావించ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకు కనిపించేదానికైతే ఖర్చు గురించి మార్చేయక్కర్లేదు. కనిపించిన దానికి పావించి మార్క్ చేసుకోవాలి. కింద వైపును కూడా 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ విడ్త్ అనేది వచ్చేసింది కదండి. చంక రౌండ్ అనేది తీసుకోవడానికి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కార్నర్లో 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 1.5 ఇంచులకు తీసుకున్న తర్వాత రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది మార్చేసుకుందాం. కింద నడుము లూజ్ని బట్టి నాకు నడుము లూజ్ అనేది పావు తక్కువ 8 ఇంచులు వచ్చింది కదండి. దానికి 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. 30 ఇంచులు దాటిన బ్లౌజ్ ఏదైనా సరే 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నేను 9 ఇంచులకు అనేది మార్క్ చేసుకుని 2 ఇంచులు ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ అనేది రౌండ్ డ్రా చేసుకుంటున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, షోల్డర్స్ జాయింట్ చేసినవి ఉంటాయి కదా, ఆ షోల్డర్స్ రెండు కూడా ఒక దగ్గరికి వచ్చేలాగా పట్టుకున్నారంటే కనుక మనకి నెక్ విడ్త్ అనేది సరిపోయిందో లేదో తెలుస్తుంది. కింద పావించు పైన పావించు వదిలేసి బ్లౌజ్ని అనేది మనం చెయ్యి ఈ విధంగా పెట్టామంటే కనుక మనకి కరెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుందండి. ఎప్పుడైనా సరే పావించ్ అనేది వదిలేయాలి. వదిలేసి ఈ విధంగా చూసుకోండి. నాకు కరెక్ట్గా సరిపోయింది.
చంక లూజు సరిపోయిందో లేదో కొలుచుకోవాలండి. పైన 1/2 ఇంచ్ అనేది లేకపోతే 1/4 ఇంచ్ అనేది వదిలేసి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టి కొలుచుకోండి. నాకు కరెక్ట్గా సరిపోయింది. కట్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ డాట్స్ మార్చేసుకుందాము. అయితే 2 ఇంచెస్కి అనేది ఖర్చు గురించి మార్చేసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా టక్స్ అనేవి ఇచ్చుకోండి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. 2 ఇంచెస్ అనేది ఖర్చు గురించి మార్చేసుకున్నాం కాబట్టి అక్కడ వదిలేయాలి. వదిలేసి ఎక్కడికైతే కరెక్ట్గా వచ్చిందో అక్కడ ఈ విధంగా టక్స్ అనేవి ఇచ్చుకోండి. ఇక్కడ మనకి బ్యాక్ డాట్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా మార్చేసుకోవడం వల్ల సమానంగా వస్తాయి. నేను బ్యాక్ డాట్ గురించి 4 ఇంచెస్ అనేది మార్చేసుకుంటున్నాను. మనం బ్యాక్ డాట్స్ గురించి 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా, అటువైపు ఇటువైపు కూడా 1/2 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. రెండు సైడ్లు కూడా 1/2 ఇంచ్కి నేను మార్చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్చేసుకుని మనం 4 ఇంచెస్కి మార్చేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ గురించి 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలి. ఓపెన్స్ ఎప్పుడైనా కానీ అటువైపు ఉండేలాగా, క్లోజింగ్ మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను 1 ఇంచ్ అనేది హెమ్మింగ్ గురించి కింద వైపున మార్చేసుకుంటున్నాను. మార్చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ పొడవు అనేది డ్రా చేసుకోవాలి. హ్యాండ్ పొడవు అనేది మార్చేసుకోవడానికి మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్ హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఖర్చు నేను పై వైపుకి పెడుతున్నాను. లేదు అని అంటే అక్కడ ఉంది అక్కడ మార్చేసుకుని పైకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్చేసుకోవాలి. ఈ విధంగా మార్చేసుకున్న తర్వాత కిందకి 1 ఇంచ్ అనేది తగ్గించుకుంటున్నాను. హ్యాండ్ పొడవు అనేది కొంచెం తగ్గించమని చెప్పారు 1 ఇంచ్, అందుకని 1 ఇంచ్ అనేది కిందకి మార్చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చంక రౌండ్ తీసుకోవడానికి నేను అటువైపున 2.5 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని మన వైపున ఒక 1.5 ఇంచ్ అనేది మార్చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం రౌండ్ అనేది కిందకి దింపుకోవాలండి. హ్యాండ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. నాకు 1/4 ఇంచులు అనేది వచ్చిందండి. 1/4 ఇంచులకి ఒక మార్క్ అనేది ఈ విధంగా క్రాస్గా పెట్టి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అనేది మనం మార్చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ అక్కడికి ఈ విధంగా కలపాలి. నాకు సైడ్ ఒక చిన్న పీస్ అనేది పడుతుందండి. ఇప్పుడు మనం లోతు అనేది తీసుకుందాము. లోతు గురించి ఒక 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల చంక దగ్గర ముడతలు అనేవి రావు, స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడి నుంచి కట్ చేసేసుకోండి. ఇది 4 ఫోల్డింగ్స్ ఉంది కదా, అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకుని 2 ఫోల్డింగ్స్ లాగా విడదీయండి. లోతు తీసుకోవడానికి మార్చేసుకున్నాం కదా, అది కూడా కట్ చేసేసుకోండి. లోతు తీసుకున్న వైపున ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి. లోతు ఎటువైపున తీసామో కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకుందాం. దాని గురించి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలాగా, క్లోజింగ్ అనేది అటువైపు ఉండేలాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, ఆ బ్యాక్ పార్ట్ అనేది వేసుకోవాలి. నేను చేసేది క్రాస్ కటింగ్. ఈ విధంగా సరి చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా కానీ ఈ విధంగా క్రాస్గా వేసుకున్నారంటే కనుక మనకి క్లాత్ అనేది ఇలా పట్టుకుని లాగామంటే సాగాలి, అప్పుడు అది క్రాస్గా ఉన్నట్టు. ఈ విధంగా వేసుకుని మార్క్ అనేది చేసేసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోవాలి. రెండించులు ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా ఒక మార్క్ అనేది చేసుకుని మార్కర్ వీలర్ తోటి ఈ విధంగా ఎల్ షేప్ వచ్చింది కదండి, అక్కడ ఈ విధంగా రఫ్ చేసుకోండి. కింద కూడా పడుతుంది. మనకి చంక దగ్గర వచ్చే డాట్ గురించే కానీ లోతు గురించే కానీ కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల కింద కూడా పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా పడింది కదా, ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ అనేది నేను ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాను కదా, అది కూడా ఈ విధంగా పెట్టి మార్కర్ వీలర్ తోటి రఫ్ చేసుకుంటున్నాను. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేసిన తర్వాత 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. నెక్ పొడవు అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ అనేది నేను 6 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా టేప్ని పెట్టి 6 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోవాలి. భుజాలు జారకుండా ఉండటానికి మనం తీసుకున్న నెక్ విడ్త్ అనేది ఒక 1/4 ఇంచ్ తగ్గించుకుని మార్క్ చేసుకోండి. నేను 2.75 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే భుజాలు జారకుండా ఉండాలంటే 1/4 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా పెట్టి 1/4 ఇంచ్ అనేది వదిలేస్తూ కొలవండి. మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది. చెస్ట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. దాని గురించి మనం డ్రా చేసిన దాని పైకి ఒక 2 ఇంచెస్ అనేది పైకి ఈ విధంగా మార్క్ చేసుకోండి. రెండు వైపులు కూడా 2 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ అనేది పైకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కిందకి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకున్నారంటే కనుక మనకి చెస్ట్ పొడవు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. 1/2 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకున్నాను. ఒకవేళ చెస్ట్ కానీ ఇంకా హెవీగా ఉంటే కనుక అప్పుడు 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత డాట్స్ మార్కింగ్ కోసం నేను 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇది 30 ఇంచులు దాటి వచ్చింది కదండి, అంటే పెద్ద సైజ్ బ్లౌజు. 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. అటువైపు ఇటువైపు కూడా 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అటువైపు ఇటువైపు కూడా 1.5 ఇంచ్కి అనేది మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి ఉంటుంది కదండి, ఉక్స్ పట్టి అనేది తీసుకుని ఫ్రంట్ నెక్ వైపున ఒక 1/4 ఇంచ్ అనేది వదిలేసి ఫోర్త్ హుక్కి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల ఉక్స్ పట్టి కాజా పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది.
పొడవు అనేది రాదు. ఈ విధంగా ఇక్కడ రౌండ్ అనేది తీసుకోండి. పైకి 1 ఇంచ్ అనేది నేను ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ విధంగా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని తీసుకోవడం వల్ల సైడ్ ఎడ్జెస్ దగ్గర ముడతలు అనేవి రావు. ఈ విధంగా 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత చంక దగ్గర లోతు అనేది తీసుకోవాలి. దాని గురించి ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా లోతు అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదండి, కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ మార్క్ చేసుకుందామండి. నేను 2.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇది మెయిన్ డాట్. ఈ 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. పైకి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని అటువైపు ఇటువైపు కూడా 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. వెడల్పుగా ఉండి పైకి వచ్చే కొలది ఎప్పుడైనా సన్నగా రావాలండి, మనం వేసుకున్న డాట్ ఏదైనా కానీ. మెయిన్ డాట్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఒక డాట్ వస్తుంది కదండి, అది కూడా మార్క్ చేసుకుందాము. మనకి వచ్చిన పొడవులోని 3వ భాగం అనేది తీసుకోవాలి. ఈ విధంగా 3 భాగాలుగా చేసి 1వ భాగానికి ఈ విధంగా మార్క్ అనేది చేసుకోండి. ఇక్కడ ఇంకొక డాట్ అనేది వస్తుంది ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర. ఈ డాట్ కూడా 2.5 ఇంచెస్ అనేది నేను తీసుకుంటున్నాను. 2.5 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ డాట్కి అటువైపు ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది పొడవు ఎక్కువగా రాదు, కరెక్ట్గా వస్తుందండి. దగ్గర డాట్ అనేది వస్తుంది కదా, దాని గురించి మనకి మెయిన్ డాట్ ఉంది చూడండి, ఆ మెయిన్ డాట్ని పట్టుకుంటే కనుక చంక దగ్గర డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ డాట్ని ఇక్కడ స్టార్టింగ్ దగ్గర పట్టుకుని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేశారంటే కనుక మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. దాన్ని ఈ విధంగా రఫ్ చేసుకోండి. నేను 4 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను పొడవు. 4 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దీనికి అటువైపు ఇటువైపు కూడాను నేను 1/2 ఇంచే తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ తీసుకోవడం వల్ల సరిపోతుంది. ఏ డాట్ అయినా సరే వేసుకునేటప్పుడు స్టార్టింగ్ ఎక్కువగా తీసుకుని వచ్చే కొలది క్రాస్గా మనం కుట్టుకోవాలి. ఈ విధంగా డాట్ మార్కింగ్ చేసుకున్నారంటే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. టక్స్ అనేవి ఇచ్చుకోండి. మనం మార్క్ చేసుకున్న దగ్గర 2 సైడ్స్ కూడా ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవడం వల్ల స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది వస్తుంది కదండి, దాన్ని కట్ చేసుకుందాం. దాని గురించి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకున్నాను. బ్యాక్ పార్ట్ని కూడా 4 ఫోల్డింగ్స్ వేసి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కూర ఉన్న వైపుని తీసుకోవడం వల్ల మళ్ళీ మనం ఎడ్జెస్ అనేవి కుట్టే అవసరం ఉండదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద బ్యాక్ బెల్ట్ అనేది పెట్టేసుకున్నాను. స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది దానికి పేరప్ చేయడం వల్ల. ఇప్పుడు ఎదర షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను.
క్లాత్ నాకు చిన్నగా ఉంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 3 ఇంచులకు మార్చేసుకున్నాను. అక్కడి నుంచి ఒక 4 ఇంచెస్ అనేది దూరంగా 3 ఇంచులకు మార్చేసుకోవాలి. సైడ్ కూడా నేను లోతు అనేది ఎక్కువ తీసుకున్నాను కదండి, ఇక్కడ కూడా 3 ఇంచులకు అనేది మార్చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ అనేది ఎంత తీసుకోవాలో తెలియకపోతే కనుక బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టుకుని మార్చేసుకోండి. అక్కడి నుంచి ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. కింద 1/2 ఇంచ్ అనేది మనం స్టిచ్ చేసినప్పుడు కుట్లోకి వెళ్ళిపోతుంది కదండి, అందుకే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. మనం ఎటువైపు నుంచి జాయిన్ చేసుకోవాలో అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. దీన్ని కూడా ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకుని పేరప్ చేసుకుందాము. స్టిచ్ చేసుకునేటప్పుడు ఎతుక్కునే అవసరం ఉండదండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకుందాం. దానికి 2 ఇంచులు వెడల్పుతో ఒక క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు హ్యాండ్స్ దగ్గర ఒక చిన్న పీస్ అనేది పడుతుందని చెప్పాను కదండి, ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. నేను 4 ఫోల్డింగ్స్ వేసి 2 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నానండి. ఇవి హ్యాండ్స్కి క్లాత్ కూడా వచ్చేసింది కదా, దీని మధ్యలో పెట్టేసుకున్నానండి. స్టిచ్ చేసుకున్నప్పుడు మనం పీసెస్ అనేవి ఎత్తుక్కునే అవసరం ఉండదు. ఇప్పుడు మెడపట్టి అనేది కట్ చేసుకుందాం. మెడపట్టి కట్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే క్రాస్కున్న పట్టి తీసుకోవాలండి, మనకి రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అనేది ఉండేలాగా క్లాత్ చూసుకుని నేను కట్ చేసుకుంటున్నాను. మనకి నెక్కి ఎంత మటుకు అయితే సరిపోతుందో అంతవరకు కట్ చేసుకోవాలి. నేను ఇవి ఒక 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. క్లాత్ అనేది ఎక్కువగా కలిసి రావాలని అనుకుంటానికి ఈ విధంగా క్రాస్ కట్ చేసుకోవాలి. కింద వైపున ఎక్కువ పొడవు ఉంటే పై వైపున ఈ విధంగా క్రాస్గా కట్ చేయండి. మనం అటాచ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, మనకి క్లాత్ కూడా కలిసి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.